అవుతుంది. తర్వాత 40 కోట్లు అవుతుంది. దాంతోనే ముందుకొచ్చారు. కాదు. సాధారణ ఆ! ఆ! అసలు కుంభకోణం ఏంటంటే అసలు స హ్మ్. చట్టబద్ధంగా చేసిన మోసం ఏంటంటే ముందు పత్రికలో ప్రకటన ఏం చేశారంటే ఈవెన్ బాబు గారు ప్రకటన చేసింది కూడా హ్మ్. బాబు గారు చెప్పలేదు. అప్పుడు నారాయణ గారు ఎవరో చెప్పినట్టున్నారు. హ్మ్. అసైన్డ్ భూములు అనేది ఎవరో మంత్రి చెప్పారు సంథింగ్. అసైన్డ్ భూమి అనేది ప్రజలకి ఇదిగా ఇచ్చాము ఫ్రీగా హ్మ్. ఉండటానికి, హ్మ్. ఖాళీగా హ్మ్. ఉంది కదా అని చెప్పేసి హ్మ్. వాళ్ళు వాడుకున్నారు. ఇవాళ రోజున భూమి తీసేసుకుంటాం అంతే, వాళ్ళకి ఏ పరిహారం ఇయ్యము, ఎట్లా ఇస్తాం, అది ప్రభుత్వ భూమే కదా. కానీ వాళ్ళు మరి బతకాలి కాబట్టి వాళ్ళు ఇంకొక వ్యాపకం అందే వరకు ఓ 2 సంవత్సరాల పాటు మిగతా వాళ్ళకి ఇచ్చినట్టే ఈ 5 సంవత్సరాల పాటు కౌలు మాత్రం ఇస్తామని చెప్పారు. హ్మ్. హ్మ్. అది వరకు ఇస్తాం కానీ భూమి మాత్రం తీసేసుకుంటామని చెప్పారు. హ్మ్. అంటే భూమికి పైసా పరిహారం ఇవ్వము అని చెప్పారు. హ్మ్. ఒక్కసారి అప్పట్లో గుర్తు తెచ్చుకుంటే ఆ రోజుల్లో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక హ్మ్. పేపర్లో రోజు స్టోరీలు వచ్చాయి దీని మీద. హ్మ్. టీవీలో రోజు లైవ్ ఇచ్చేవాళ్ళు అక్కడి నుంచి. అవును. అవును. రిపోర్టర్ రామారావు లైవ్ హ్మ్. ఇచ్చేవాడు. అక్కడ ఉన్న ఇట్లాంటి అసైన్డ్ భూముల రైతులతో ఎట్లాగ అన్యాయం ఇదే అనేటట్టు. హ్మ్. అవును. ఈ లోపుగా గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగిపోయింది, హ్మ్. వాళ్ళందరితో ఆ భూములు ఇదిగో మీది ఎట్టాగు రాదు, ఎంతో కొంతకి డబ్బులు ఇచ్చేసేయండి మాకు, మీకు ఇవ్వనని హుహు. చెప్పేశారు కదా.